గవర్నమెంట్ ఏమైనా అఫీషియల్ ఓన్లీ ఎస్ఆర్ సెంట్రల్ ఆఫీస్ చెప్పిందా 200 స్టూడెంట్ దగ్గర తీసుకోండి, మా దగ్గర పేదోళ్ళు మాకు తీసుకోండి అని చెప్పాడు కదా. తీసుకోరా 200 తీసుకోరా, తీసుకున్నాం 200 తీసుకోవాలి. ప్రతి స్టూడెంట్ దగ్గర తీసుకుంటున్నాం. ఇక్కడ ఏజిఎంలు డీజిఎంలు దేనికి. ఈరోజు చెంపాపేటలో ఉన్న ఎస్ఆర్ గాయత్రిలో విద్యార్థులను వేధిస్తున్నారని మాకు సమాచారం ఇస్తే ఒక కాంగ్రెస్ పార్టీగా ఎన్ఎస్ఏ నాయకులుగా ఇక్కడికి విచ్చేసినాం. ఇక్కడికి వచ్చి మేము నిన్న వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ అడిగినాం. వాళ్ళకి ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరికి ఇళ్ళనే చదువుతుండే. పెద్ద ఆమె 24,000 ఫీజు కమిట్మెంట్ ఇచ్చింది, ఆమె అయిపోయింది, సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, సంతోషం. అప్పుడు వేరే మేనేజ్మెంట్ ఉండే, వాళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేనేజ్మెంట్ చేంజ్ అయింది. సెకండ్ ఇయర్ ఆమె కూడా ఇక్కడ చదివే కీర్తి అనే స్టూడెంట్ కూడా 24,000 కమిట్మెంట్ ఇచ్చిండ్రు. కమిట్మెంట్ ఇచ్చినాక వీళ్ళు కార్పొరేట్ వాళ్ళకి పెద్ద అలవాటు అయింది. ఉట్టే బ్లైండ్గా వాళ్ళు అడ్మిషన్ ఫామ్లో ఇంకా సైన్ పెట్టించుకుంటారు, ఫీజు రాయరు. ఫీజు ఏమైనా ఉంటే మీరు డిస్కౌంట్ కదా తర్వాత రాస్తామంటారు. పేరెంట్ అక్కడ పోగానే వీళ్ళు ఇష్టం ఉన్నంత రాసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే మేనేజ్మెంట్ మొత్తం డీజీఎంలు ఏజీఎంలు గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్న అంతా అవినీతికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మేము ఎందుకు సర్టిఫికేట్స్ ఇవ్వమంటే మీ కమిట్మెంట్ 37 లేదు, 24 లేదు, 55 ఉంది, 55 కడితేనే ఇస్తామంటారు. వాళ్ళకి మండే నుంచి కౌన్సిలింగ్ ఉంది ఇవ్వండి అని మేము ఒక విద్యార్థి నాయకులుగా ఒక పార్టీలో ఉన్న నాయకులుగా ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ని వేదుకున్నా కూడా మేము ఇయ్యము, ఏమైనా చేసుకోండి, విద్యార్థికి ఏమైనా మాకు సంబంధం లేదు అంటారు. ఇక్కడికి వచ్చి గట్టిగా ప్రిన్సిపల్ హెచ్చరించడం, మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు అయితే ఇదే విధంగా ఉంటారని హెచ్చరిస్తే వాళ్ళు పైన మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఇక్కడ క్లియర్గా రాసిండ్రు, టీసీ ఆఫ్ కీర్తి వీళ్ళు ఇష్యూ అని మండే రోజు అని 7th రోజు 10 AM రోజు ఇస్తాను. మేము మేనేజ్మెంట్ ఏదైతే మాకు ఇచ్చి ఇక్కడ స్టాంప్ కొట్టించిందో ఇక్కడ పనిచేసే ప్రిన్సిపల్ వారి మీద నమ్మకంతో ఇక్కడ మేము పేరెంట్ కూడా భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా మీకు మండే రోజు సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. మీరు యథేచ్ఛగా కౌన్సిలింగ్కి వెళ్ళండి, సీట్ వచ్చి మీరు బీటెక్ కూడా కంప్లీట్ చేయండి అని మేము స్టూడెంట్కి కోరుకున్నాము. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తాం, మీరు ఎంత అయితే కమిట్మెంట్ అవుతారో అది రాసినాకనే మీరు సైన్ పెట్టండి. లేకుంటే ఇక్కడ ఉన్న కార్పొరేట్ సెక్టర్ అంతా అవినీతికి పాల్పడుతూ అవుతున్నారు. వాళ్ళు మనకి విద్య నేర్పిస్తలేరు, మన పైన వ్యాపారం చేస్తున్నారు. మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్లు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బిల్డింగ్కి ఏ విధంగా పర్మిషన్ ఉంది, అంత కింద కమర్షియల్ ఉంది, అయినా కానీ మీరు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? మేము ప్రిన్సిపల్ని అడిగితే వాళ్ళు అవినీతి చేస్తారు సార్, మాకు అప్పటి నుంచి సంవత్సరానికి ఒక 5 లక్షలు 10 లక్షలు మా సార్ వాళ్ళు ఇస్తారని ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటుగా ఉంది. మా ప్రజాప్రభుత్వంలో దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దీని ఇంకా స్థానిక నాయకులు కూడా ఎస్ఆర్ కాలేజ్కి ఉన్నారు. అయినా సరే కానీ మేము విద్యాశాఖపై ఒత్తిడి చేసి కాలేజ్పై చర్యలు తీసుకునే విధంగా మేము ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చర్యలు తీసుకోవడానికి మా వంతు కృషి చేసి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.